శ్రీరామ 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 రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశనకరం రామం నిశాచర వినాశనకరం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం శిరసా నమామి. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. శ్రీరామ జయం శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ యామిజాల పద్మనాభస్వామి గారిచే తాత్పర్యము రాయబడినది. ఆసక్తి కల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఇది శ్రీమత్ సుందరకాండే 32 సర్గః. ఇది శ్రీమత్ సుందరకాండము 32వ సర్గము. తతః శాకాంతరే లీనం దృష్ట్వా చలితమానసా వేష్టి తార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. పిదప నా సింసుపా వృక్షపు కొమ్మలలో దాగి ఉన్నవాడును, తెల్లని వస్త్రమును ధరించినవాడును, మెరుపుల గుంపు వలె పింగళ వర్ణము గల శరీరము కలవాడును అగు హనుమంతుని చూచి సీతాదేవి చెలించెను. సా దదర్శ కపిం తత్ర ప్రసృతం ప్రియవాదినం ఫుల్లాశోకోత్క రాభాసం తప్త చామీకరేక్షణం. సీతాదేవి ఆ చెట్టు కొమ్మల నడుమ వినయశీలుండును, ప్రియముగా మాటలాడువాడును, వికసించిన యశోక పుష్పముల కాంతి వంటి కాంతి కలవాడును, పుటము పెట్టిన బంగారము వలె పచ్చనైన కన్నులు కలవాడును అగు నా వానర శ్రేష్ఠుని జూచెను. సాధు దృష్ట్వా హరిశ్రేష్టం వినీతవ దవస్థితం. మిక్కిలి వినూతిని వలె గానవచ్చుచున్న యా వానర శ్రేష్ఠుని నిదానించి చూచి మైథిలీ చింతయామాస విస్మయం పరమం గతా అహో భీమమిదం రూపం వానరస్య దురాసదం. సీతాదేవి మిక్కిలి ఆశ్చర్యము పొంది ఇట్లు చింతించెను. దుర్నిరీక్షమితి జ్ఞాత్వా పునరేవ ముమోహస విలలాప భృశం సీతా కరుణం భయమోహిత. అయ్యో, ఈ వానరుని స్వరూపము మిక్కిలి భయంకరముగాను ఎదిరింపరానిదిగను ఉన్నది, చూడశక్యముగాకున్నది అని తలంచి ఆమె మరల మూర్ఛపోయెను. మిక్కిలి భయము చెందిన యా సీత తెలివి తెచ్చుకొని ఎక్కువ జాలి కలుగునట్లు విలపించెను. రామ రామేతి దుఃఖార్త లక్ష్మణేతి చ భామిని రురోద బహుధా సీతా మంద మందస్వరా సతీ. దుఃఖముచే పీడింపబడిన యా సీతాదేవి హా రామ రామ, హా లక్ష్మణ అని మెల్ల మెల్లని కంఠస్వరము కలదై పెక్కు విధములుగా ఏడ్చెను. సాతం దృష్ట్వా హరిశ్రేష్టం వినీతవదుపస్థితం మైథిలీ చింతయామాస స్వప్నో యమితి భామిని. మిక్కిలి వినయశీలుని వలె నున్న వానర శ్రేష్ఠుని జూచి సీతాదేవి ఇది ఎంతయు నొక కల అని తలంచెను. సా వీక్షమాణా పృథు భుగ్నవక్త్రం శాఖా మృగేంద్రస్య యథోక్తకారం దదర్శ పింగాధిపతేరమాత్యం వాతాత్మజం బుద్ధిమతాం వరిష్టం. ఆ సీతాదేవి ఇటు నటు చూచుచు పెద్దదై వంకరగానున్న మూతి కలవాడును, వానరేంద్రుడుగు సుగ్రీవునికి మంత్రి అయి అతడు చెప్పినట్లు చేయువాడును, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడును వాయుపుత్రుడును అగు హనుమంతుని జూచెను. సాతం సమీక్ష్యైవ భృశం విసంజ్ఞా
गता सुकल्पेव बभूव सीता चिरेण संग्राम प्रतिलभ्य भूयो విచింతయామాస విశాలనేత్ర. విశాలములైన కన్నులు గల ఆ సీతాదేవి హనుమంతుని చూడగానే గాఢముగా మూర్ఛనొంది ప్రాణములు పోయిన దాని వలెనే కానవచ్చెను. చాలాసేపటికి మరల తెలివి తెచ్చుకొని ఇట్లాలోచింపసాగెను. స్వప్నే మయాయం వికృతోద్య దృష్టః శాఖా మృగశాస్త్రగణైర్నిషిద్ధః స్వస్త్యసు రామాయ సలక్ష్మణాయ తథా పితుర్మే జనకస్య రాజ్ఞః. ఇప్పుడు నేను స్వప్నములో వికారముగానున్న కోతిని చూచితిని, కలలో వానరమును చూచుట కీడు కలిగించునని పెద్దలు చెప్పుదురు. లక్ష్మణ సహితుడైన రామునకును మా తండ్రియగు జనక మహారాజునకును శుభము కలుగునుగాక. స్వప్నోపి నాయం నహి మేస్తి నిద్ర శోకేన దుఃఖేన చ పీడితాయాః సుఖం హి మే నాస్తి యతోస్మి హీనా తేనేందు పూర్ణ ప్రతిమాననేనా. నిండు చంద్రునితో సమానమగు ముఖము కల శ్రీరాముని విడిచియున్న నాకు సుఖమెక్కడిది? విచారముతోనూ దుఃఖముతోనూ పీడింపబడుచున్న నాకు నిద్ర ఎక్కడిది? స్వప్నమెక్కడిది? ఇది ఎంత మాత్రము స్వప్నము కాదు. రామేతి రామేతి సదైవ బుద్ధ్యా విచింత్య వాచా బ్రువతి తమేవ తస్యానురూపాం చ కథాం తమర్థ మేవం ప్రవస్యామి తథా శృణోమి. నేనెల్లప్పుడును రామ రామ అని ధ్యానించుచు అతని నామమునే ఉచ్చరించుచు అందుకు తగినట్లుగానే అతనిని గురించిన కథనే వినుచున్నాను. అతని వృత్తాంతమే కన్నులకు గట్టినట్లగపడుచున్నది. అహం హి తస్యాద్య మనోభవేన సంపీడిత తద్గత సర్వభావా విచింతయంతి సతతం తమేవ తథైవ పశ్యామి తథా శృణోమి. నేను రామునికై మన్మథునిచే బీడింపబడుచున్నాను. ఎల్లప్పుడును అతని యందే మనసు నుంచి ధ్యానించుచున్నాను. అందువల్ల నేను ధ్యానించినట్లే కన్నుల కగబడుచున్నది, చెవులకు వినబడుచున్నది. మనోరథస్యాదితి చింతయామి తథాపి బుద్ధ్యా చ వితర్కయామి కిం కారణం తస్య హి నాస్తి రూపం సువ్యక్త రూపస్య వదత్యయం మాం. నా కోరికననుసరించియే నాకిట్లు వినపడుచున్నదని తలంచెదను. బుద్ధినుపయోగించి ఆలోచింపగా ఇది భ్రాంతి అయినను తోచదు. ఏలయనా కోరికకు రూపమెక్కడిది? ఈ వానరుడు స్పష్టముగా గానవచ్చుచున్నాడు. నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ చ అనేన చోక్తం యదిదం మమాగ్రతో వనౌకసా తచ్చ తథాస్తు నాన్యథా. బృహస్పతికి, ఇంద్రునకు, బ్రహ్మకు, అగ్నిదేవునకు నమస్కారము. నా ఎదుట నీ వానరుడు చెప్పినదంతయును సత్యమే యగునుగాక, అసత్యము కాకుండుగాక. ఇది శ్రీమత్ సుందరకాండము 32వ సర్గము సమాప్తము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.